హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక స్వప్న అలాగే అప్పు ఇద్దరికీ కూడా ఇక రుద్రాణిని మామూలుగా ఆడుకోకూడదు, ఒక రేంజ్లో ఆడుకోవాలని పక్కా ప్లాన్ అయితే చేస్తారు. ఇంట్లో ఇక ఎవరు లేకపోవడం చూసుకొని ఇక ఇద్దరు కలిసి చేపల కూర వండినట్టుగా ఇక ఒక బౌల్లో 2 ఇక లైవ్ ఫిషెస్ని తీసుకొని వచ్చి పెడతారు. ఇక సూపర్ అదిరిపోతుంది, స్మెల్ ఆకలి దంచేస్తుంది అని చెప్పి ఇద్దరు కూడా కంచాలు పెట్టుకోగానే రుద్రాణి వచ్చి ఏంటో అంత సూపర్ డూపర్గా అదిరిపోయే రెసిపీ అని చెప్పి చూస్తుంది. దెబ్బకి ఇక చేపలు కదులుతూ ఉండటం చూసి వామ్మో వామ్మో అవి లైవ్ ఫిష్ కూర వండారు, పులుసు వాసన వస్తుందని అబద్ధాలు చెప్తారేంటి, వాటిని చూస్తుంటేనే వామిటింగ్ వస్తుంది అనగానే ఏంటి రుద్రాణి గారు ఏమైంది మీకు, ఇవి ఫిష్ కాదు, ఫిష్ పులుసు, ఆల్రెడీ పులుసు అయిపోయాయి, మీకు చేపల్లాగా అది కూడా బ్రతికి ఉన్న చేపల్లాగా ఎందుకు అనిపిస్తున్నాయి అని చెప్పి అప్పు అనగానే ఏం మాట్లాడుతున్నారు, అవి చూస్తుంటేనే తెలుస్తుంది కదా కదులుతూ బ్లాక్ కలర్లో, మీ ఇద్దరు కలిసి ఏదో చేస్తున్నారు అని చెప్పి అనగానే ఇక వెంటనే కళ్ళు మూసుకొని ఇక రుద్రాణి భయపడుతూ ఉంటుంది చేపలను చూసి. ఇంతలోనే అప్పు ఇక పక్కనే ఉన్న చేపల పులుసుని పక్కనే పెట్టుకొని వెంటనే అన్నం అలాగే ఇక కర్రీ వేసుకొని అయ్యో నేను తింటున్నాను చూడండి, మీకు ఏమనిపిస్తుంది, చూడటానికి ఇవి చేపలే కానీ మీరు అనుకున్నట్టు ఇంకా వండని చేపలు కాదు, పులుసు అయిపోయినవి అనగానే ఇక ఓపెన్ చేసి చూడగానే కళ్ళకి చేపల పులుసు కనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా అమ్మో చేపల పులుసే, నేనేంటి మరి ఇలా తెగమక పడ్డాను, నాకు కూడా చాలా ఇష్టం అని చెప్పి ప్లేట్ పెట్టుకుంటుంది. వెంటనే పక్కకి తిరిగే లోపల ఇక వెంటనే అన్నం వడ్డించవే పాపం మీ అత్తయ్యకి అనగానే వడ్డిస్తానత్త, కడుపు నిండా వడ్డిస్తాను అని చెప్పి అన్నం పెట్టి ఒక చేపని తీసుకొని వేస్తుంది. అది ఎగిరి ఇక రుద్రాణి మొహం మీద పడుతుంది. ఒక్కసారిగా అమ్మ బాబోయ్ అని చెప్పి బెదిరిపోతుంది. ఇక మొత్తానికైతే కళ్ళకి కనిపించేది చేపల్లాగా ఇక కొంచెం సేపు అయినాక చేపల కూరలాగా ఇద్దరు కలిపి ఒక రేంజ్లో రుద్రాణినైతే ఆడుకోవడం జరుగుతుంది. ఇక ఒక్కసారిగా ఇక అక్కడే ఉన్న స్వప్న అయితే అర్థమవుతుంది, మా అత్తకి పిచ్చి పట్టిందే, అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా చేస్తుంది, ఏంటి ఇష్టమైతే తిను లేదంటే లోపలికి వెళ్ళు, ఇలా పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు, ఒకవేళ నిజంగా ఈ రకంగా పిచ్చిగా ప్రవర్తిస్తే మాత్రం ఆ రోజు ఫోన్ చేసి పిచ్చి ఆసుపత్రి డాక్టర్ని పిలిపించావు కదా, ఆ అంబులెన్స్లోనే నిన్ను ఎక్కించి పంపించాల్సి వస్తుంది అని చెప్పి ఇక రుద్రానికైతే ఒక రేంజ్లో కౌంటర్ ఇస్తుంది ఇక స్వప్న. ఇక ఇంతలోనే ఇక ధాన్యలక్ష్మి వస్తుంది. ధాన్యలక్ష్మి చూసావా, వీళ్ళిద్దరూ కలిసి కావాలని నన్ను పిచ్చిదాన్ని చేయాలని చూస్తున్నారు, ఇక్కడ టేబుల్ మీద నీకు ఏమనిపిస్తుంది అనగానే ఏంటి రుద్రాణి ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నావు, అక్కడ చేపల కూర ఉంది, నీకేమనిపిస్తుంది అనగానే చూడండి ఆంటీ, కనీసం చేపల కూరని పట్టుకొని అది ఇంకా చేపలు చేయలేదు లైవ్ ఫిష్ అని చెప్పి అంటున్నారు, ఇది లైవ్ ఫిషే కానీ శాంత శుభ్రంగా పులుసు పెట్టింది అనగానే ఇంతలోనే శాంత వస్తుంది. ఏంటమ్మా నా పులుసుకు వంకలు పెడుతున్నారా ఏంటి రుద్రాణి గారు, మీకు ఇష్టమైతే తినండి లేకపోతే లేదు, నాకు మాత్రం వంకలు పెడితే అస్సలు నచ్చదమ్మా అనగానే ధాన్యలక్ష్మి ఏమీ లేదులేవే నువ్వు వెళ్ళు, రుద్రాణి ఏమైంది నీకు, పులుసు అన్నం వేసుకొని నీకు ఇష్టం కదా తినచ్చు కదా, ఎందుకు ఇలాగ గొడవ పెడుతున్నా అనగానే అయ్యో ధాన్యలక్ష్మి ఇంతకుముందు ఇక్కడ 2 చేపలు చూశాను అనగానే చేపలు చూడడం ఏంటి, ఎవరైనా టేబుల్ మీద వండని చేపలు పెట్టుకుంటారా ఏంటి, నాకు అర్థమవుతుంది, ఇక ధాన్యలక్ష్మి ఆంటీ మా అత్తకి పిచ్చి పట్టింది, అందుకే ఇలా పిచ్చి పిచ్చి చూపులు చూస్తూ ఇదంతా కూడా చూసారా ఎంత మెస్సీ చేసిందో అనగానే ధాన్యలక్ష్మి వామ్మో రుద్రాణి నిజంగానే నీకు పిచ్చి పట్టిందా ఏంటి, ఇక్కడ పులుసు చూసి చేపలు ఉన్నాయంటున్నావు, నాకెందుకో భయం వేస్తుందిరా బాబాయ్ అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే అప్పు అలాగే స్వప్న ఇద్దరు హాయిఫై ఇచ్చుకుంటారు. ఇక మొత్తానికైతే అన్నం అంతా కూడా తినకుండా ఒక రేంజ్లో భయపడిపోతూ రుద్రాణి తనకు తానే నాకు నిజంగానే చేపలు కనిపించాయా లేదంటే అక్కడ పులుసుందా, నాకే కన్ఫ్యూజ్గా ఉంది, నాకు అన్నం వద్దు ఏమొద్దు అని చెప్పి ఇక నడుచుకుంటూ రూమ్లోకి వస్తుంది.
వీడెక్కడ చచ్చాడు, టయానికి వీడు కూడా లేడు, అక్కడ జరిగింది వివరించి చెప్పాలనుకున్న పక్కన నాకు అనుకోవడానికి కూడా ఎవరూ లేరు, అసలు నిజంగానే నాకు ఏమైంది అని చెప్పి ఇక ఒక రేంజ్లో భ్రమలోకి వెళ్ళిపోతుంది రుద్రాణి. ఇక అప్పు అయితే చాలా ఆపవే, ఈ పాటికి ఈ డోస్ చాలు మీ అత్తకి అనగానే, అయ్యో మా అత్తకి ఈ డోస్ ఎందుకు సరిపోతుంది, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి డ్యూటీ చేసుకో, ఇక్కడ ఉన్నంత వరకే, ఇప్పుడు నేను ఒక్కదాన్నే చాలు మా అత్తని కబడ్డీ ఆడుకోవడానికి అని చెప్పి రూములోకి వెళ్ళి ఇక అద్దంలో ఒక రకంగా స్వప్న భయపడుతూ మరొక క్షణం పక్కకి వస్తూ ఇక మొహానికి మాస్క్ వేసుకొని రుద్రాణితో ఒక రేంజ్లో ఇక రూములో కూడా ఆడి కుమ్మి పడేస్తుంది. ఒక్కసారిగా ఇక స్వప్న ఏమైందత్త, ఎందుకు ఎవరు కొట్టారు అనగానే, అది ఎవరు కొట్టారు, అద్దంలోంచి నాకు ఎవరో కనబడ్డారు అనగానే, ఏం కనబడ్డారు, ఏమైందత్త మీకు, నిజంగానే మీకు ఇక పిచ్చి పట్టిందా, పిచ్చి పడితే మాత్రం నాకు చాలా భయం, మీరు ఇంట్లో ఉండకూడదు, మీరు షాక్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, మీరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి రావాలి, ఇక అపర్ణ ఆంటీ సుభాష్ అంకుల్ రాగానే మీ సంగతి చెప్తాను అనగానే, అయ్యయ్యో స్వప్న నాకు పిచ్చేమి పట్టలేదు, దయచేసి నువ్వు వెళ్ళు అని చెప్పి ఇక రూమ్లోంచి బయటకు వెళ్ళిపోమని చెప్తుంది. ఒళ్ళు కుల్లబడి చేస్తుంది స్వప్న అయితే రుద్రానిది. ఇక ఒక్కసారిగా ఇక కిందకి వెళ్ళి ఇక తొంగి తొంగి చూసుకుంటూ, ఈ స్వప్న ఆ అప్పు కలిసి నన్ను కావాలనే పిచ్చిదాన్ని చేస్తున్నారా ఏంటి అని చెప్పి ఇక దొంగచాటుగా కిందకి వస్తుంది. అక్కడ నిజంగానే లైవ్ ఫిష్ అలాగే పులుసు రెండు చూస్తుంది. ఇక ఇక్కడ తీసేసిన మాస్క్ కూడా కనిపిస్తుంది రుద్రానికి. ఇక వెంటనే ఈ అక్క చెల్లెలు ఇద్దరూ కలిసి నన్ను కావాలని ఈ విధంగా టార్చర్ చేశారనమాట. నీకు ముందుంది ముసళ్ళ పండగ, నన్ను పట్టుకొని ఒక రేంజ్లో కొడతావా స్వప్న, ఇక కావ్య విషయంలో మీ ఇద్దరు నా మీద పగ తీర్చుకుంటారా, చెప్తా మీ సంగతి చెప్తాను అని చెప్పి రుద్రాణి అయితే ఇక అనుకుంటూ ఉంటుంది. మరొక వైపు ఇక కావ్య అయితే ఇక వంట చేయడానికి నెక్స్ట్ డేనే ఇక కిందికి దిగి వంట చేస్తూ ఉంటుంది. ఇంతలోనే రాజు అయితే పాపం కళావతి గారికి హెడేక్గా ఉందని అన్నారు, పాపం తగ్గిందో లేదో ఒకసారి కాల్ చేద్దాం అని చెప్పి ఫోన్ చేయగానే ఇంతలోనే ఇక కావ్య అత్తయ్య గారు ఫోన్ మోగుతుంది, మీరు ఒకసారి చూడండి అనగానే ఇక అపర్ణ అయితే వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసే లోపలే కావ్యకి ఒక్కసారిగా రాజ్ అయ్యే ఉన్నాడు. ఆయనైతే వెంటనే గొంతు గుర్తుపట్టేస్తారని స్పీడ్గా వచ్చి అపర్ణ చేతిలో ఉన్న ఫోన్ని లాగేసుకుంటుంది. అపర్ణ ఒక్కసారిగా ఏంటి కావ్య ఈ రకంగా ఫోన్ లాగేసుకుంది అని చెప్పి అలానే చూస్తూ ఉంటే, ఏమండి నేను మీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇంకా ఇంతలోనే ఇక అపర్ణ అయితే ఎప్పుడూ లేనిది కావ్య ఈ రకంగా చేసింది ఏంటని ఎవరమ్మా అనగానే, ఏదో అనుకోకుండా ఎవరో ఫోన్ చేసినట్టున్నారు అత్తయ్య అని చెప్పేసి ఇక మాట మార్చేస్తుంది. మరొక వైపు ఇక అపర్ణకైతే కావ్య ఎందుకు ఇలా చేసిందా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ ఇలా ఉంటే ఇక రాజ్ అయితే ఒంటరిగా కూర్చొని కావ్య గురించి బాగా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ కళావతి గారికి హెడేక్ అని చెప్పినప్పటి నుంచి నా మనసుకి ఎందుకంత బాధ అనిపిస్తుంది, ఆవిడని చూస్తే నా మనసులో ఉన్న బాధ అంతా పోతుంది, చాలా ఫ్రీగా మాట్లాడుతుంది, తను నాకు క్యారేజ్ పంపించిన రోజు కూడా ఆ భోజనం చేసినాక ఆ టేస్ట్ నేను గతంలో ఎప్పుడో టేస్ట్ చేసినట్టుగానే అనిపించింది. కళావతి గారు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నారు, ఆవిడ నాకు ఎందుకని దూరంగా కావాలని ఎక్కడో ఎందుకుంటున్నారు, ఆవిడ నాకు తెలిసిన మనిషే, నా దగ్గరలో ఉన్న మనిషే, ఈ విషయం తెలుసుకోవాలని ఆవిడని పిలిచి ఇక అనవసరంగా ఏవేవో మాట్లాడేసి ఇక పంపించేశాను. ఇప్పుడేమో మాట్లాడాలనిపిస్తుంది, ఆవిడని చూడాలనిపిస్తుంది, కనీసం అడ్రస్ షేర్ చేయమన్నా కూడా షేర్ చేయలేదు అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగానే ఇక దూరం నుంచి ఇక యామిని అయితే చూస్తూ ఉంటుంది. చూడు మమ్మీ, నేను రాజ్ విషయంలో ఇంత చేసి చివరాఖరికి గతం మర్చిపోయినా కూడా ఆ కావ్య జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి మమ్మీ, నేను ఏం చెయ్యాలి మమ్మీ, నేను ఏం చెయ్యాలి అనగానే, బేబీ నువ్వు బాధపడొద్దు బేబీ, నువ్వు తెలుసో తెలియకో రాజ్ విషయంలో హర్ట్ చేసావు కాబట్టి సారీ చెప్పి కారు గిఫ్ట్గా ఇచ్చావు కదా, ఇక నువ్వేమీ బాధపడమాకు, వాళ్ళు ఏ రకంగా కలవకుండా ఉండాలి అంటే ఏదో ఒకటి మనం చేద్దాం, నువ్వు బాధపడొద్దు బేబీ అని చెప్పి ఇక మొత్తానికైతే యామినిని ఇక ఓదారుస్తుంది యామిని తల్లి అయితే.
ఇంతలోనే ఇక రాజ్ ఫోన్ చేస్తాడు మళ్ళా కావ్యకి. కావ్య ఫోన్ లిఫ్ట్ చేసి, ఏమండి, ఏంటి, నాకు హెడేక్ తగ్గిందండి అని చెప్పి అంటూ ఉంటుంది. అవునా, మిమ్మల్ని ఏమి అనుకోరంటే కొంచెం మాట్లాడాలని అనుకుంటున్నానండి అనగానే, మాట్లాడదామండి, ఫోన్లో వద్దు, డైరెక్ట్గానే మాట్లాడదాం అని చెప్పి కావ్య అంటుంది. అవునా, మీరు నన్ను కలుస్తారా అనగానే, తప్పకుండా కలుస్తాను, మీకు నచ్చిన స్వీట్ కూడా తీసుకొని వస్తాను అని చెప్పి కావ్య చెప్తుంది. ఇక ఆ మాటలు విని రాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక మొత్తానికైతే ఇలా మాట్లాడుతూ ఉన్న విషయం రుద్రాణి చూస్తుంది. ఈ కావ్య అనుకున్నంత తెలివి తక్కువదైతే కాదు, చాలా తెలివిగలది. దీన్ని ఏ రకంగా దెబ్బ కొట్టాలనుకున్నా రివర్స్లో అది నాకే తగులుతుంది. ఈ అక్క చెల్లెలు ముగ్గురు కూడా చాలా మొండిగట్టాలు. ఇంట్లో మోసం చేస్తూ ఎవరితో మాట్లాడుతుంది, ఎవరు మాట్లాడుతున్నా నేను వదిలేది లేదు. ఆ మాట్లాడే వ్యక్తి ఎవరో తెలుసుకుంటాను. నిజంగా రాజ్తో మాట్లాడుతుందా? రాజ్ బ్రతికే ఉంటే ఇంటికే తీసుకుని వస్తుంది కదా, కానీ ఇంటికి రాకుండా ఎవరితో మాట్లాడుతుంది అని చెప్పి ఇక రుద్రాణి అయితే కావ్యని ఇక ఎప్పుడు బయటకు వెళ్తుందా, కావ్య వెనకాలే ఫాలో చేసి కావ్య ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకుందామని ఇక వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక రాహుల్ అయితే ఇక మొత్తానికైతే, ఏంటి మమ్మీ, ఏం చేయబోతున్నావు అనగానే, ఒరే రాహుల్, రేపు పొద్దున్నే ఇక కావ్యని ఫాలో చేసుకుంటూ వెళ్ళాలి అనగానే, ఎందుకు మమ్మీ, మొన్న కూడా అలానే వెళ్ళాము, తీరా చూస్తే అందరి ముందు మనమే ఫూల్ అయిపోయాం, ఇప్పుడేమో మళ్ళీ ఫాలో చేస్తే ఇంకేం అనాల్సి వస్తుందో ఏంటో అనగానే, ఒరే, కావ్య కట్టు బొట్టు తీరులో చాలా మార్పే వచ్చింది. అసలు కావ్య ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకోవాలి కదరా. ఎవరో అతనితో, ఎవరో అమ్మాయో అబ్బాయో ఎవరో తెలియదు, కానీ కావ్య ఈ మధ్య తెగ ఫోన్ చేస్తుంది. ఇక అపర్ణ వదిన ఫోన్ లిఫ్ట్ చేస్తుందేమోనని భయంతో వెంటనే చేతిలోంచి లాక్కుంది. నేను గమనిస్తూనే ఉన్నాను, తను ఎవరితోనో మాట్లాడుతుంది. నాకెందుకో రాజునేనేమో అని అనిపిస్తుంది అనగానే, అదేంటి మమ్మీ, రాజ్ చచ్చిపోయాడు కదా, రాజ్తో మాట్లాడడం ఏంటి అనగానే, ఏమో, ఎవరికి తెలుసు, బ్రతికే ఉన్నాడేమో, ఆ మనిషితో మాట్లాడుతుంది. కావ్య మాట్లాడుతూ ఇక ఇంటికి తీసుకురావడానికి ప్లాన్ చేస్తుందేమో, అది తెలుసుకుంటే రాజ్తో ఒకవేళ నిజంగా కావ్య మాట్లాడితే రాజుని ఏదో ఒక దారి కింద ఇక చంపేద్దాం, లేదంటే ఇక కావ్య వేరొకరితో మాట్లాడితే ఆ విషయం తీసుకొచ్చి ఇంట్లో చెప్దాం, రెండు విధాలుగా మనకే లాభం అని చెప్పి ఇద్దరు కూడా కావ్యని ఇక ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటారు. కావ్య ఇక స్వీట్ చేసుకొని చక్కగా చీర కట్టుకొని ఇంట్లో నుంచి బయలుదేరి ఇక వెళ్ళిపోతుంది. దానిలక్ష్మి ఇక స్వప్న ఇక అందరూ హాల్లో ఉంటే కావ్య ఇక వాళ్ళ ముందు నుంచి వెళ్ళడం చూసి ఇక దానిలక్ష్మి, ఏంటో ఈ కావ్యం చూస్తుంటే ఏంటోగా అనిపిస్తుంది, అత్తయ్య గారు మీరు కావ్య గురించి ఏం ఆలోచించారు అనగానే, ఏం మాట్లాడుతున్నావు దానిలక్ష్మి, కావ్య గురించి ఆలోచించడానికి ఏముంది, తను ఆఫీస్కి వెళ్తుంది అనగానే, నాకెందుకో ఆఫీస్కి వెళ్తుందని అనిపించట్లేదు, ఎప్పుడూ లేనిది కావ్య చాలా హుషారుగా ఉంటుంది. ఇక రాజ్ కనిపించినప్పటి నుంచి కావ్యలో చాలా మార్పునే నేను గమనించాను అత్తయ్య. ఇక రోజు ఫోన్లో మాట్లాడుతుంది, ఎవరితో మాట్లాడుతుందో తెలియదు. నేను నైట్ మేల్కొని ఇక వాష్రూమ్ కానీ బయటకు వచ్చాను, నాకు నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇక కావ్య ఎవరితోనో మాట్లాడుతుంది, చాలా సిగ్గుపడుతూ మాట్లాడుతుంది అనగానే, ఇక రుద్రాణి కూడా ఇక ఆల్రెడీ చెప్పుంచింది కాబట్టి ఇక ఇందిరాదేవి అయితే ఆలోచనలో పడుతుంది. లేనిపోని అపోహలు పడద్దు, నా మనవరాలు బంగారం, నా మనవరాలు ఏం చేసినా ఏదైనా మంచి కోసమే చేస్తుంది అని చెప్పి ఇక మాటని కొట్టుపడేస్తుంది. ఇక వెంటనే రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా కావ్య కారు వెనకాలే వెళ్తూ ఉంటే ఇక రాజ్ కారుతో ఇక అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. దూరం నుంచి రాహుల్ అయితే, మమ్మీ, ఎవరో ఒక అతను కార్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు, అచ్చం మన రాజులాగే అనిపిస్తున్నాడు అనగానే, అవునరా, రాజులాగే ఉన్నాడా, రాజేనా అని చెప్పి చూసేసరికి ఇక ఒక్కసారిగా రాజ్ కనపడతాడు. అవునరా, వాడు రాజే అని చెప్పి ఇద్దరు కూడా దెబ్బకి నోరు ఓపెన్ పెట్టుకుని రాజుని చూస్తూ ఉండిపోతారు. ఇక కావ్య దిగడం, ఇక రాజుని పార్క్లో కూర్చొని, కళావతి గారు చాలా థ్యాంక్స్ అండి అనగానే, ఎందుకండి థ్యాంక్స్ అనగానే, మీరు నా కోసం స్వీట్ తెచ్చారు కదా అనగానే, అవునండి, మీరు మొన్ననే అడిగారు కదా, అందుకే ఇంట్లో వంట చేసినప్పుడు ఖచ్చితంగా తెస్తానన్నాను కదా, తీసుకోండి, టేస్ట్ చెయ్యండి అనగానే ఇక తిని ఇక ఒక్కసారిగా రాజ్కి గుర్తుకు వస్తుంది.
పెళ్లి రోజు అప్పుడు కావ్య చేసిన స్వీట్ ఇక తీసుకొచ్చి నోట్లో పెడుతూ ఉన్నట్టుగా ఇక రాజ్కైతే ఒక్కసారిగా ఒక ఒక రకంగా వచ్చి మాయమైపోతూ అనిపిస్తూ ఉంటుంది. ఇక వెంటనే కళావతి గారు, మిమ్మల్ని చూసిన ప్రతిసారి కూడా నాకెందుకో చాలా దగ్గర మనిషిలా అనిపిస్తున్నారు. మీరు నా దగ్గర ఏమైనా దాచిపెట్టారా అని చెప్పి కావ్యని ఇక అడుగుతాడు రాజ్. ఆ మాటలకి కావ్య ఏది ఏది ఏమైనా ఆయనంతలా ఆయనే జ్ఞాపకం తెచ్చుకోవాలి, గతం గుర్తు చేస్తే అతనికి ఏమైనా అయితే నేను బ్రతకలేను అని చెప్పి మనసులో అనుకొని సైలెంట్గా, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ గతం గురించి, మీ మీ విషయాల గురించి మీరు తెలుసుకోవాలి అంటే మీ చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నీ కూడా స్కూలు, కాలేజ్ అన్ని విషయాల్లో వెళ్ళి తెలుసుకోవచ్చు కదా, ఎందుకు అలా అపోహలో ఉన్నారు అని చెప్పి కావ్య మాట మారుస్తుంది. ఇక అలానే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే మరొక వైపు రుద్రాణి, రాహుల్ ఇద్దరు షాక్ అయిపోతారు. వామ్మో వామ్మో, రాజ్ బ్రతికే ఉన్నాడ్రా. ఈ విషయం ఇంట్లో ఇక తీసుకొని కావ్య తీసుకొస్తుంది. రాజ్కి గతం గుర్తులేదు, అందుకే కావ్యని ఇక కళావతి గారు అని చెప్పి గౌరవిస్తూ మాట్లాడుతున్నాడు. ఈ కావ్య కూడా ఇక రాజ్కి గతం గుర్తు చేయకుండా ఇక రామ్ రామ్ అని సంబోధిస్తుంది. అంటే వీళ్ళిద్దరూ ఇక ఏదో చెయ్యాలనుకుంటున్నారు. ఎవరికి ఎవరు యమునా తీరులా ఉన్నా మొత్తానికి మనకి 30 రోజులు గడువు ఇచ్చింది రాజ్కి గతం గుర్తు చేసి తీసుకురావడం కోసమేననుకుంటారా అని చెప్పి ఇక రాజ్ ఎక్కడ ఉంటున్నాడు ఏంటి మొత్తం కూడా A to Z అన్నీ కూడా తెలుసుకుంటుంది రుద్రాణి. ఇక వెంటనే ఇక్కడ ఎవరో అమ్మాయితో రాజ్ ఉంటున్నాడు అంటే ఆ అమ్మాయి సామాన్యురాలు కాదు, ఆ అమ్మాయి ఖచ్చితంగా మనకి యూజ్ అవుతుంది అని చెప్పి ఇక మొత్తానికైతే యామినిని కలుస్తుంది రుద్రాణి. ఇక వెంటనే యామిని రుద్రాణిని చూసి, ఎవరు మీరు అనగానే, మీ శ్రేయోభిలాషిని, నువ్వు రాజ్ని రామ్గా మార్చేసినంత సులువు కాదు అనగానే ఒక్కసారిగా ఏం మాట్లాడుతున్నారు అనగానే, చెప్పాను కదా నేను మీ శ్రేయోభిలాషిని, ఆ కావ్య నువ్వు అనుకున్నంత తెలుగు తక్కువది కాదు, రాజ్ని రామ్గా మార్చావు. కానీ ఇప్పుడు రాజ్ ఎక్కడున్నాడో తెలుసా? తన భార్య కావ్య దగ్గర ఉన్నాడు. పార్క్లో వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు, కావాలంటే చూడు అని చెప్పి ఫోటోలు చూపిస్తుంది. ఒక్కసారిగా యామిని, నేను ఎంత ట్రై చేస్తున్నా నన్ను పక్కన పెట్టేసి తను కావ్యని కలుస్తున్నాడు అంటే అసలు ఏమనుకోవాలి మమ్మీ అనగానే, చూడండి మీరు ఎవరో చాలా మంచోళ్ళలాగా అనిపిస్తున్నారు, మీరు రాజ్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఆ కావ్య రాజ్కి కరెక్ట్ కాదు, అది మట్టి పిసుక్కునేది, రాజ్కి మీరే కరెక్టు అనగానే, నేను రాజ్ని ఎంతగా ప్రేమించానో నిజానికి మీకు తెలీదు, ఆయన లేకపోతే నేను చనిపోతాను అని చెప్పి యామిని అంటూ ఉంటే, చూడు యామిని, నువ్వు రాజ్ని పెళ్లి చేసుకోవాలనుకున్నా, రాజ్తో హ్యాపీగా ఉండాలనుకున్నా నేను కొన్ని విషయాల్లో నీకు హెల్ప్ చేస్తాను. కావ్య ఇప్పటికైతే ఇంట్లో నిజం చెప్పలేదు, రాజ్ బతికి ఉన్నాడు అనేది చెప్తూనే ఉంది, కానీ ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది చెప్పలేదు. కాబట్టి ఇంట్లో వాళ్ళందరూ కూడా రాజ్ చచ్చిపోయాడని అనుకుంటున్నారు. ఇక 30 రోజులు గడువు పెట్టింది ఆ కావ్య. ఆ 30 రోజుల్లో ఆల్మోస్ట్ ఇక 20 డేస్ పూర్తయ్యాయి, ఇంకా 10 డేస్ మాత్రమే ఉన్నాయి. ఈ లోపల రాజ్ని నువ్వు ఇద్దరు హ్యాపీగా ఉండాలి అంటే నేను చెప్పినట్టుగా చెయ్యండి అని చెప్పి అంటుంది ఇక రుద్రాణి. ఏం చెయ్యాలి? ఆ కావ్యని చంపేస్తాను అనగానే, కావ్యని చంపేస్తాను, పొడి చేస్తాను అని పక్కన పెట్టు, ఒకసారి అటెంప్ట్ చేశావు, అది ఫెయిల్ అయింది, ఇప్పుడు కూడా చేస్తే దాని చెల్లెలు పోలీసు వచ్చి సెల్లో వేస్తుంది, అందుకని ఈ చంపడాలు నరకడాలు పక్కన పెడితే నేను చెప్పినట్టుగా చెయ్యి, రాజుని ఫ్రీగా వదిలిపెట్టు, రాజ్ కావ్య ఇష్టం వచ్చినట్టుగా హ్యాపీగా కలుసుకునేలాగా చెయ్యి, దాని తర్వాత నేను తిప్పుతాను కదా అనగానే, ఏం చేయబోతున్నారు అనగానే, ఆ కావ్యకి క్యారెక్టర్ లేదని, రాజ్ చనిపోయిన తర్వాత వేరొకరితో ఇక మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తుందని, అసలు కావ్య క్యారెక్టరే బ్యాడ్ అని ప్రూవ్ చేస్తాను, ఇంట్లో ఎవరైతే దాన్ని ప్రేమగా పెట్టుకొని చూస్తున్నారో ఆ మనుషులే దాన్ని జుట్టు పట్టుకొని బయటకి గెంటేసేలా చేస్తాను, ఇక రాజుని తీసుకొని నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకొని ఫారెన్ వెళ్ళిపో, ఇప్పుడు ఇక కావ్య జీవితం రోడ్డు మీదకి వస్తుంది. ఇక అనగానే, ఇంత చేస్తానంటున్నారు, మీరు నా శ్రేయోభిలాష అంటున్నారు, ఇదంతా మీకు ఈ చేస్తే ఏం లాభం వస్తుంది అనగానే, నాకు ఇల్లు ప్రాపర్టీ కావాలి, నా కొడుకు రాజ్ స్థానంలో ఎండీగా ఉండాలి, అదే నేను కోరుకునేది అనగానే, సబాష్, ఇన్నాళ్ళకి నా ఫేవర్గా మీరు దొరకడం నా అదృష్టం అని చెప్పి యామిని అలాగే ఇక రుద్రాణి ఇద్దరు చేతులు కలుపుతారు. ఇక మొత్తానికైతే ఇక కావ్య రాజ్తో చాలా చక్కగా మాట్లాడి చాలా మంచి టైం స్పెండ్ చేస్తారు. కళావతి గారు, మీరు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నారు నాకు అర్థమైంది,
కానీ ఈరోజు మీరు ఇచ్చిన పాయసంతో మీరు దగ్గర మనిషిని నాకు అర్థమైంది. త్వరలోనే మీ నోటితోనే చెప్పిస్తాను అని చెప్పి రాజ్ అయితే ఇక అక్కడి నుంచి బాయ్ అని చెప్పి ఇక రాజ్ కావ్య అయితే ఇక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక రుద్రాణి అయితే రాహుల్తో ఇక రాజ్తో కలిపి ఉన్న ఫోటోల్ని కొన్ని యాంగిల్స్లో తీయిస్తుంది. రాజ్ ఫోటోలో మొహాన్ని కనబడకుండా వెనక నుంచి రాజ్తో కావ్య మాట్లాడటం, ఇక క్యాప్ పెట్టుకొని రాజ్ ఫేస్ సరిగా కనిపించకుండా రాజ్తో మాట్లాడుతూ ఉన్నవి. ఇద్దరూ కలిసి చాలా ఫ్రీగా ఇక రాజ్కి నోట్లో పాయసం పెడుతున్న ఫొటోస్ అన్నీ కూడా ఇక వేరొక మనిషిలాగా సైడ్ నుంచి తీయించి ఇక ఇంట్లో వాళ్ళకి చూపించి కావ్య క్యారెక్టర్ని బ్యాడ్ చేయాలని చూస్తుంది రుద్రాణి. ఇక ఇంట్లో అందరూ హాల్లో ఉండగా ఇక కావ్య అయితే ఇక అప్పుడే బయట నుంచి ఇంట్లోకి వచ్చి రూమ్లోకి వెళ్ళిపోతుంది. వాహ్ వాహ్, చూడటానికి చాలా మంచిదానిలాగా ఏదో రాజ్ అంటే ప్రేమ ఉన్నట్టు బాగానే నటించింది. ఇక ఫోటోకి దండ వేసి దీపం పెడతానంటే నన్ను ఇక చితక బాధింది. ఇలాంటి ఆడది ఉంటే నూటికో కోటికో ఉంటారు అని చెప్పి అంటూ ఉంటే ఇక స్వప్న, ఏంటత్తా ఏం మాట్లాడుతున్నావు, నీకు పిచ్చి పట్టిందా, అందుకే ఈ రకంగా రోజుకు ఒక రకంగా మాట్లాడుతున్నావు అనగానే ఇక సుభాష్ అందరూ కలిసి, రుద్రాణి ఏం మొదలు పెట్టావు, మళ్ళీ ఏం చెప్పాలనుకుంటున్నావు అనగానే ఒకసారి రాహుల్ ఆ ఫోటోలు చూపించరా, ఇక నా నోటితో కంటే కూడా చూసి వీళ్ళు తరిస్తారు, కావ్య ఎలాంటిదో వీళ్ళకు కూడా బాగా అర్థమవుతుంది అని చెప్పి ఇక ఫోటోలను చూపించగానే సుభాష్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే ఏంటి ఈ ఫోటోలు ఏంటి అని చెప్పి చూస్తూ ఉంటే రాజ్కి నోట్లో పాయసం పెడుతూ ఉన్న ఫొటోసు, రాజ్ ఇక కావ్యతో కూర్చొని ఫ్రీగా మాట్లాడుతున్నవి అన్నీ కూడా చూసి ఇక షాక్ అయిపోతారు. అపర్ణ చూస్తుంది, ఇక దాని లక్ష్మి అందరూ చూశారు కదా, రోజు ఆఫీస్ అని చెప్పి పార్క్లో మీ కోడలు ఏ రకంగా ఎవరితో ఉంటుందో. ఈ కావ్య మనం అనుకున్నంత అమాయకురాలైతే కాదు, దానికి పిచ్చి పట్టిందని నేను అనవసరంగా అపోహపడ్డాను. పిచ్చి కాదు, బాగా వేరే వాళ్ళ పిచ్చిలో పడి ఇక తిరుగుతుంది. ఈ విషయంలో మనం ఎవరైనా అడ్డు చెప్తామేమోనని భర్త బ్రతికే ఉన్నాడని ఒక కథ అల్లింది. ఇలాంటి దాన్ని మీరు ఇంకా కోళ్ళు అని చెప్పి బాగానే పెట్టుకున్నారు, దాన్ని ఇంట్లో నుంచి గెంటి పడేయండి అని చెప్పి ఇక రుద్రాణి అంటూ ఉంటే ఇక అపర్ణ, చాలా ఆపుతావా, నా కోడలు గురించి నాకు బాగా తెలుసు, కావ్య ఎప్పుడు తప్పుడు పనులు చేయదు, అసలు ఆలోచనలే రాదు, కావ్య ఎందుకు ఈ రకంగా చేస్తుందో నేను తెలుసుకుంటాను, నువ్వు అనవసరంగా నా కోడల గురించి తప్పుడు కూతలు కూసావంటే ఊరుకోను అని చెప్పి అనగానే రుద్రాణి, ఏంటి తెలుసుకునేది వదినా, కళ్ళ ముందు ఇంత సాక్ష్యాధారాలు కనిపిస్తుంటే అనగానే ఇక వెంటనే, చాలు ఆపుతావా, కావ్య గురించి తప్పుగా ఒక్క మాట మాట్లాడినా నీ చంప పగిలిపోతుంది, జాగ్రత్త అని చెప్పి అపర్ణ అంటుంది. ఇక ఒక్కసారిగా దానిలక్ష్మి, ఏంటక్క కావ్య గురించి ఇంత నమ్మకం పెట్టుకున్నావు, నిజానికి ఈ ఫోటోలు చూస్తుంటే నాకు కూడా కడుపు మండిపోతుంది అనగానే, చాలా ఆపు దానిలక్ష్మి, మీ ఎవ్వరు కావ్య గురించి అనడానికి మీకు అర్హత లేదు, కావ్య ఎలాంటిదో నాకు తెలుసు అని చెప్పి ఇక వెంటనే, ఏమండి రండి అని చెప్పి సుభాష్ని తీసుకొని లోపలికి వెళ్తుంది. ఇక ఒక్కసారిగా ఏంటి అపర్ణ, ఏమైంది, కావ్య పరిస్థితి చూస్తుంటే భయం వేస్తుంది అనగానే, ఏమండి కావ్య వేరొకరితో అలా మాట్లాడుతుందంటే మీరు నమ్ముతారా అనగానే, నమ్మను, కానీ ఫొటోసు అవి చూస్తుంటే అనగానే, మీరు ఏమనుకుంటున్నారు, నాకైతే కావ్య ఏదో దాచిపెడుతుంది అనిపిస్తుంది, తన ఫోన్ నంబరు నేను చూశాను, శ్రీవారు అని చెప్పి పడింది, నేను ఫోన్ లిఫ్ట్ చేసే లోపలే నా చేతిలో నుంచి ఫోన్ లాక్కుంది కావ్య, ఏమైందా అని చెప్పి ఇక నేను తన నెంబర్ని నోట్ చేసుకున్నాను, నేను నా కొడుకుతో మాట్లాడానండి అనగానే ఒక్కసారిగా సుభాష్ ఆశ్చర్యపోతాడు. ఏం మాట్లాడుతున్నావు అపర్ణ అనగానే, అవునండి, వాడి గొంతు నాకు తెలీదా, ఒక కన్న తల్లిగా వాడి గొంతు నేను గుర్తుపట్టలేనా, వాడికి ఫోన్ చేశాను, వాడు హలో కళావతి కళావతి అని చెప్పి అంటూ ఉన్నమాట నా చెవుల్లో ఇంకా మారు మోగుతూనే ఉంది, కానీ నిజానికి నా కొడుకు బ్రతికే ఉన్నాడు అని భ్రమలో ఉన్నానా, నిజంగా నా కొడుకు ఉన్నాడా అని ఆలోచనలోనే ఉన్నాను. ఇప్పుడు ఈ రుద్రాణి ఈ ఫోటోలు చూపిస్తుంది, నాకు ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యిందండి, వాడు బ్రతికే ఉన్నాడని, వాడు చేతి ఉంగరం చూడండి అని చెప్పి రాజ్ ఉంగరాన్ని ఇక చూపిస్తుంది. ఒక్కసారిగా ఇక షాక్ అయిపోతాడు. ఇక సుభాష్ అయితే, అపర్ణ వాడు బ్రతికే ఉంటే మరి కోడలు ఎందుకు తీసుకురాకుండా ఉంటుంది అనగానే, ఏదో కారణం ఉండే ఉంటుంది, నేను ఇక ఆ అడ్రస్ని తెలుసుకున్నాను, ఈ అడ్రస్ ప్రకారం మీరు నేను వెళ్దామండి, వాడిని తీసుకొని ఇంటికి తీసుకొని వద్దాం
వాడు నిజంగా నా కొడుకు అయితే వాడు నాతోనే వస్తాడు అని చెప్పి అపర్ణ ఏడుస్తూ సుభాష్ని ఇక దగ్గర పట్టుకొని ఏడుస్తుంది. సరే అపర్ణ, కానీ ఈ విషయం ఇంట్లో ఎవరికి తెలియకూడదు. కావ్య ఎందుకు దాచిపెట్టిందో మనకు తెలియదు కాబట్టి కావ్య దగ్గర ఈ విషయం అడిగి కావ్యని తీసుకొని వెళ్దాం పదండి అని చెప్పి ఇక అనగానే ఇక సుభాష్, అపర్ణ, కావ్య ఇక కావ్య దగ్గరికి వచ్చి, సుభాష్, అమ్మ కావ్య, నువ్వు చెప్పిన విషయాలన్నీ కూడా మేము నమ్మాము. రాజ్ బ్రతికే ఉన్నాడు, కానీ రాజ్ ఎక్కడున్నాడమ్మా? నాకు చూపించు. రాజుని చూసి మాట్లాడాలనుంది. కన్న తల్లి కన్న పేగు తల్లడెళ్ళిపోతుంది. నువ్వు రాజుతో ఉంటున్నావని తెలుసు, రాజుతో మాట్లాడుతున్నావని తెలుసు. రాజు గురించి నువ్వు ఎందుకు ఇంట్లో చెప్పట్లేదో అర్థం అవ్వట్లేదు. పదమ్మా అనగానే, అయ్యో మామయ్య గారు, అత్తయ్య గారు, మీ ఇద్దరికి శతకోటి దండాలు. మీ ఇద్దరికి బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. మీ అబ్బాయి ప్రాణాలతోనే ఉన్నారు, నాతోనే ఉన్నారు, కానీ ఆయన గతం మర్చిపోయారు. మిమ్మల్ని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు అత్తయ్య గారు అనగానే ఇక అపర్ణ, నన్ను గుర్తుపట్టలేరా? ఏ కొడుకు ఏ తల్లిని మర్చిపోతాడు? నా కొడుకుకి నేను గతం గుర్తు చేస్తాను. వాడి జీవితంలో భార్య, తల్లి, తండ్రులు ఉన్నారని వాడికి చెప్తాను. వాడిని ఇంటికి తీసుకొస్తాను. పద కావ్య, పద అనగానే, వద్దత్తయ్య గారు, గతం గుర్తు చేస్తే ఇక తనకి బలవంతంగా గుర్తు చేస్తే కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. వద్దత్తయ్య గారు అనగానే, అయ్యో కావ్య, గతాన్ని గుర్తు చెయ్యం, కనీసం వాడిని చూసేనా వచ్చేస్తాను. దయచేసి రామ్మ, ఎక్కడున్నాడో తీసుకెళ్ళమ్మా అనగానే ఇక కావ్య, సుభాష్, అపర్ణ ముగ్గురు కలిసి కారులో వెళ్తారు రాజుని చూడటం కోసం. ఇక రుద్రాని, అపర్ణ, సుభాష్, కావ్య ఏం మాట్లాడుకున్నారో మొత్తం వినేసి, అంటే రాజు బ్రతికే ఉన్నాడని ఇక వీళ్ళకి కూడా అర్థమైపోయిందన్నమాట. కావ్య క్యారెక్టర్ బ్యాడ్ చేయాలనుకున్నాను కానీ వీళ్ళు రాజుని కలవడానికి వెళ్తున్నారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇక యామినికి ఫోన్ చేసి రాజుని తీసుకొని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాలి. లేదంటే ఖచ్చితంగా అపర్ణ వదిన మాత్రం ఊరుకోదు. రాజునికి ఏదైనా ఒకటి చెప్పి రాజుని ఇంటికి తీసుకొస్తుంది. అప్పుడు కథ మొత్తం ఇక ముందుకు వచ్చేస్తుంది అని చెప్పి యామినికి చెప్పగానే యామిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక తన కళ్ళ తల్లిదండ్రులే వచ్చి ఇక రాజుని తీసుకుపోతారని అర్థం చేసుకుంటుంది. ఇక యామిని తల్లి వాళ్ళ అమ్మగారు వచ్చినా నువ్వేమీ భయపడవద్దు, తను రామని చెప్దాము, కావ్య ఎలా మాట విని వెళ్ళిపోతుందో అంటే, మమ్మీ ఏమనుకుంటున్నావు? కావ్య కాబట్టి ఇక ఆలోచించి హద్దుల్లో ఉంది, కానీ ఇక రాజు విషయంలో వాళ్ళ మమ్మీ వాళ్ళు DNA టెస్ట్ చేయించి మరీ తీసుకొని వెళ్తారు. అప్పుడు నా రాజు నాకు కనపడడు. ఇక అందుగురించే రాజుని తీసుకొని నేను వేరే ఊరు వెళ్ళిపోవాలి మమ్మీ అని చెప్పి అర్జెంటుగా ఇక రాజుని, బావా మనం బయటికి వెళ్దామా బావా, పద బావా పద, కొత్త కారు కొన్నాం కదా, అలా షికారు చేసుకొని వద్దాం పద బావా అని చెప్పి కారు ఎక్కిస్తుంది. రాజ్, ఏంటి ఇప్పుడు అంత అర్జెంటుగా బయటకు వెళ్ళాల్సిన పనే ఉంది, తర్వాత వెళ్దాంలే అనగానే, లేదు బావా పద అని చెప్పి కారులో ఎక్కించేస్తూ ఉన్న టయానికి ఎక్కించేసి ఇక తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక ఇంతలోనే కావ్య, అపర్ణ, సుభాష్ యామిని ఇంటికి చేరుకుంటారు. అక్కడ రాజ్ కనపడడు. ఇక రాజు గురించి ఇక చుట్టూ మొత్తం చూసి రాజు లేడని తెలుసుకుంటుంది కావ్య. అత్తయ్య గారు, ఆయన లేరు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఆయన తీసుకుని వెళ్ళిపోయారా అని చెప్పి అనగానే అపర్ణ ఏడుస్తూ, నా కొడుకు నాకు కనపడాలి, కేవలం నా కొడుకునే చూడాలి, నేను అంతకు మించి నాకేమి వద్దు భగవంతుడా అని చెప్పి అనగానే ఇక కారు ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అక్కడ అందరినీ అడిగి మరి ఇక వెనకాలే వెళ్తూ ఉంటారు ఇక కావ్య, ఇక సుభాష్, అపర్ణ. ఇంతలోనే ఇక యామిని అయితే రాజుని తీసుకొని, ఇక బావా నువ్వు ఇదిగో ఈ ఇంజెక్షన్ వేసుకో, నీకు నిద్ర వస్తుంది, నువ్వు ఇంకెప్పుడప్పుడే లెగవలేవు బావా అని చెప్పి ఒక ఇంజెక్షన్ అయితే చేస్తుంది రాజ్కి. రాజ్ ఇక ఆ ఇంజెక్షన్ని ఇక చేసిన వెంటనే మరుక్షణం ఇక అలానే స్పృహ కోల్పోతాడు. ఆ ఇంజెక్షన్ ఏంటంటే ఇక ఒక్క నిమిషం డీప్గా నిద్రపోయేలాంటి ఇంజెక్షన్ అన్నమాట. ఇక రాజ్ని ఇక ఒక పక్కన వేసుకొని డ్రైవింగ్ చేసుకొని యామిని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక కరెక్ట్గా అప్పు మొత్తం ఎంక్వైరీ తెలుసుకుంటుంది పోలీస్ ఆఫీసర్తో. తను ఒక సైకో అని, ఆల్రెడీ రాజ్ని బాధ పెట్టిందని, తన ఫ్లాష్ బ్యాగ్లో రాజ్ తను లవ్ చేసి వదిలిపెట్టాడని, ఆ కక్షతోనే రాజ్ని ఈ విధంగా చేసిందని అన్నీ తెలుసుకుంటుంది. కిల్లర్ని కూడా కనుక్కుంటుంది. ఇక వెంటనే ఇక శ్రీశైలం హైవే రోడ్డు మీద ఇక అప్పు అయితే యామిని కారుకి ఎదురుగా
కారు పెడుతుంది. ఒక్కసారిగా యామిని ఏం చెయ్యాలో అర్థం కాక పక్కతోవ పట్టి వెనకేమో కావ్య వాళ్ళు, ముందేమో అప్పు వాళ్ళు చుట్టుముడతారు. ఏమీ తెలియని టైంలో ఇక ఒక్కసారిగా బ్రేకులన్నీ లాగేసి ఇక కారు ఏమైతే అదైందని చెప్పి డ్రైవింగ్ చేస్తుంది. ఒక్కసారిగా ఇక ఎక్కడైతే రాజ్కి యాక్సిడెంట్ జరిగిందో అదే ప్లేస్లో కారు బోర్లా పడిపోతుంది. రాజ్ ఇక మత్తులో ఉండబట్టి రాజ్ కింద పడిపోతూ ఉంటే యామిని కూడా కింద పడిపోతుంది. హెల్ప్ మీ అని చెప్పి అరుస్తూ ఉంటే ఇక అప్పు గబా గబా వెళ్ళి రాజ్ని పైకి లేపుతుంది. ఇంతలోనే రాజ్ ఒక్కసారిగా మెలకువలోకి వస్తాడు. కొండ లోయలు అన్నీ చూసి కావ్యకి తనకి జరిగిన యాక్సిడెంట్ అంతా జ్ఞాపకం తెచ్చుకుంటాడు. యామిని మాత్రం చెట్టు కొమ్మకి ఇక ఇరుక్కొని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంతలోనే అపర్ణ వచ్చి నాన్న రాజ్ అని చెప్పి ఇక సుభాష్, కావ్య, అపర్ణ ముగ్గురు కూడా రాజ్ దగ్గరికి రావడం, రాజ్ వెంటనే గతమంతా గుర్తు తెచ్చుకొని మమ్మీ, కళావతి, డాడీ అని చెప్పి ముగ్గురిని హత్తుకొని మమ్మీ ఈ యాక్సిడెంట్ ఇలా జరిగింది మమ్మీ అని చెప్పి మొత్తం కూడా రాజ్ చెప్తూ ఉంటాడు. ఇక అప్పు అయితే పోలీసు బృందంతో ఆ చెట్టు కొమ్మకి ఏలాడుతున్న యామినిని ఇక బయటకు లాక్కొని తీసుకొని వచ్చి ఇలాంటి ఆడదాన్ని ఊరికినే వదిలేకూడదు బాబా, నిన్ను అక్కని ఇద్దరిని విడదీసేసి నిన్ను మాయ మాటలతో చెప్పి నిన్ను వెళ్ళిపోదామని చూసిన ఈ యామినిని అరెస్ట్ చేస్తున్నాను బాబా అని చెప్పి యామినికైతే 2 చేతులకి సంకెళ్ళు వేసి తీసుకొని వెళ్ళిపోతుంది అప్పు. మొత్తానికైతే ఎక్కడైతే ఇక గతం మర్చిపోయాడో ఆ ప్లేస్లోనే రాజ్కి గతం గుర్తుకు వచ్చి కావ్యని గుర్తుపట్టి చక్కగా ఇంటికి వెళ్ళిపోతాడు రాజ్ అయితే. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.